2026 నుంచి జిఎస్టీలో కొత్తగా ఇన్వాయిసింగ్ రూల్స్ అయితే వచ్చాయి. మీరు బిజినెస్ ఓనర్ అయితే ఈ వీడియో తప్పకుండా చూడాలి. 2017-18 నుంచి ఏ ఫైనాన్షియల్ ఇయర్లో అయినా మీ టర్న్ ఓవర్ 5 కోట్లకు మించి ఉంటే ఈ ఇన్వాయిస్ ఇప్పుడు కంపల్సరీ అయితే అయ్యింది. ఇక ముఖ్యమైన అప్డేట్ ఇవి చెప్పబోతున్నాను. 10 కోట్లకు మించిన టర్న్ ఓవర్ ఉన్నవారు ఈ ఇన్వాయిస్ డేట్ నుంచి 30 రోజుల్లోపు ఐఆర్పిలో అప్లోడ్ చేయాలి. లేదంటే ఆ ఇన్వాయిస్ ఐటీసీకి వ్యాలిడ్ కాదు. ఇంకో ఇంపార్టెంట్ చేంజింగ్స్ ఏమిటైతే వచ్చాయంటే ఐఆర్పి మరియు ఈ వే బిల్స్ పోర్టల్లో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి అయ్యింది. సో మీరు ఒక్కసారి ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసిన తర్వాత దాన్ని డైరెక్ట్గా ఎడిట్ చేయలేరు. 24 గంటల్లో క్యాన్సిల్ చేసి మళ్ళీ క్రియేట్ చేయాలి, లేదా జిఎస్టీఆర్ 1లో కరెక్ట్ చేసుకోవాలి. మరిన్ని ముఖ్యమైన విషయాలు: 30 రోజుల్లో దాటిన ఈ ఇన్వాయిసెస్ ఐఆర్పి రిజెక్ట్ చేస్తుంది. ఇన్వాయిస్ నంబర్స్ కేస్ సెన్సిటివ్ కాదు, ఆటోమేటిక్గా అప్పర్ కేసులోకి మారుతుంది. మీకు కావాలంటే జిఎస్టీ యాప్ ద్వారా వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇలాంటి జిఎస్టీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.